హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ పులావ్ చేసుకుందామండి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని గోంగూరను వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టే పని లేకుండా కడాయిలోనే అటు ఇటు తిప్పుతూ అదే మెత్తగా అయిపోద్ది. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాన్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసుకొని అందులోనే కొంచెం పసుపు, కారం, సాల్టు, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్ వేసుకొని చికెన్ గోంగూర బాగా ఉడకాలి. నూనెపై తెల్లేంత వరకు బాగా ఉడికించుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిద్ది. నేనైతే ఫస్టే రైస్ నానపెట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకొని చుట్టుపక్కల బాగా కలుపుకొని, ఎందుకంటే అడుగు మసాలా ఉండిపోద్ది కదా, బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్లకి అయితే మన గోంగూర చికెన్ పులావ్ అయితే రెడీ అండి. మీకు రెసిపీ ఎలా అనిపించింది అనేసి కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ కోసం కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.